మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరు ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాశుల్లో ఎక్కడ ఎన్నేసి రోజులు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరు వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మే 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ వృశ్చిక రాశి వారికి పంచమ చతుర్థ స్థానాలలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో ఒక 16 రోజులు, తదుపరి 15 రోజులు చతుర్థ స్థానంలోనూ సంచారం జరుగుతోంది. అయితే రాహువు పంచమంలో కానీ చతుర్థంలో కానీ ఈ వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలరు. తద్వారా ఏమవుతుంది అన్నట్టయితే 5వ స్థానంలో ఉన్నప్పుడు పిల్లలు అంటే సంతానం యొక్క చదువు విషయంలో ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆటల్లో క్రీడల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు, గాయాలు చేసుకుంటారు. అలాగే చెడు స్నేహాలు చేసే అలవాటు ఉంటుంది, వచ్చే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి పిల్లల మీద. అట్లాగే తదుపరి వక్రగతి ద్వారా నడవటం రాహుకేతువుల యొక్క సాంప్రదాయం కాబట్టి ఆయన 5వ స్థానం నుంచి 4వ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఆ 4వ స్థానంలో కూడా శుభప్రదమైన ఫలితాలు ఏమి ఉండవండి. ఆ 4వ స్థానానికి అంటే తల్లిగారి యొక్క ఆరోగ్యం మీద కొంచెం బాధ పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే భూమి, గృహము, వాహనము ఇత్యాది వాటిల్లో కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు గృహం కానీ, స్థలం కానీ, కారు కానీ కొనాలనుకుంటే కూడా మిమ్మల్ని ఇది కొననివ్వడండి ఈ నెల రోజులు కూడా రాహుగ్రహం. తదుపరి ఆయన 4వ స్థానంలోనే మీకు సంవత్సరంన్నర పాటు ఆయన కూడా అక్కడే స్థిరంగా ఉంటారు. అనుకుంత రాహు యొక్క అనుగ్రహం ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరంన్నర పాటు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తారు. ఇకపోతే 5వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ నెలంతానే కాదండి, 2.5 సంవత్సరాల పాటు ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ 2.5 సంవత్సరాల పాటు అంటే మనం నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల రోజులు ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు శని భగవానుడు. ఇకపోతే
శుక్రుడు 5వ స్థానంలో నెలంతా కూడా ఉంటారు. ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తారు. అయితే అది ఎవరి మీద అంటే పిల్లల మీద బాగా ఉపయోగపడుతుంది. అలాగే కళాకారులు ఎవరైతే ఉన్నారో, అలాగే లలిత కళకు సంబంధించి సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, నృత్యం కావచ్చు, ఇట్లాంటి వీటిలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. షేర్ మార్కెట్‌లో పెట్టేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. 5వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర భగవానుడు. ఈ విధమైన ఫలితాలని శుక్రుడి నుంచి మనం ఆశించవచ్చు. ఇక 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం 3 రోజులు. తదుపరి నెలంతా కూడా అంటే 3 రోజులు పోతే 28 రోజుల పాటు మొత్తం 6వ స్థానంలో సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో బుధుడి యొక్క సంచారం చాలా మంచిదండి. ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు గిప్పులు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతారు. ఫైనాన్షియల్‌గా నిలదొక్కుకోగలుగుతారు. అలాగే ఏ వ్యవహారం చేసినా చాలా చక్కటి ఫలితాలన్నీ పొందగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడు ఇస్తూ ఉన్నాడు. అదే విధంగా 6వ స్థానంలోనే రవి యొక్క సంచారం ప్రారంభమై 14వ తారీఖు వరకు ఉంటుంది. తదుపరి 7వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ 6వ స్థానంలో అంటే మేషంలో సంచారం చేసేటటువంటి 14వ తారీఖు వరకు మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఫైనాన్షియల్‌గా నిలదొక్కుకోగలుగుతారు. అప్పులుంటే తీర్చగలుగుతారు. ఏమైనా మొండి బాకీలుంటే వసూలు చేసుకోగలుగుతారు. ఆర్థికంగా మీరు బాగా నిలదొక్కుకోవడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు రవి ఇస్తూ ఉన్నారు. తదుపరి 15వ తారీఖు నుంచి సప్తమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. సప్తమ స్థానంలో అనుకూలమైన ఫలితాలు గోచారరీత్యా రవి ప్రసాదించజాలడు. అక్కడ మీకేమవుతుందంటే కాస్త భార్యాభర్తల మధ్యన, భాగస్వామి వ్యాపారం చేసుకునే వారి మధ్యన కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ మాట వారికి పొసగదు. వారి భావాలు మీకు సరిపడవు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. అలాగే గురువు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 7వ స్థానంలో చేసేటప్పుడు భార్యాభర్తల మధ్యన అనుకూలమైన పరిస్థితి ఆయన కల్పిస్తారు. అట్లాగే అక్కడ 9వ తారీఖు వరకే మాత్రమే ఉంటారు. మే 9 వరకు. తదుపరి అష్టమంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అష్టమంలో ఇంచుమించుగా ఈ నెలనే కాదండి. మిగతా అంటే ఈ 15 రోజులనే కాకుండా మొత్తం సంవత్సరం అంతా కూడా గురువు ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలత లేదు అని చెప్పవచ్చు. అందులో సందేహం లేదు. గురుబలం లేకపోతే మనకేంటంటే మంచి మంచి కార్యాలన్నిటికీ కూడా ముందుకు వెళ్ళడానికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులుంటాయి. అలాగే రాజదండన, అట్లాగే కొంతమందికి పెద్ద కష్టం రావటము, కొంతమందికి ఈ దుర్మరణం పాలవటము, లేదా మామూలు మరణం కూడా పొందే అవకాశం ఉంటుంది. అవమానాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే కర్కాటకంలో అంటే భాగ్యస్థానం అవుతుంది. ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల నెలంతా ఉంటారక్కడే. ఆయన వల్ల కూడా ఏ విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఫలితాలు ఆశించక్కర్లేదు మనము. అక్కడ మనకి ఈ ఏంటంటే 9వ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి గారి ఆరోగ్యం మీద దెబ్బతీయటము, అలాగే ధనం ఖర్చవ్వటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం, వాహన సౌఖ్యం లేకపోవటం, ఇట్లాగే గృహ సౌఖ్యం ఇవన్నీ పొందడం ఎందుకనో కారణాలు అనేకం ఉండొచ్చు. మొత్తం మీద ఆ సౌఖ్యాలను మనం దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజ భగవానుడు ఈ నెలంతా కూడా కల్పిస్తూ ఉంటారు. ఇకపోతే కేతు గ్రహ సంచారం గనక మనం తీసుకున్నట్టయితే దశమ, ఏకాదశ స్థానాలలో అంటే మొట్టమొదట ఏకాదశ స్థానంలోనే సంచారం 16వ తారీఖు వరకు చేస్తున్నారు. తదుపరి వక్రగమనం కాబట్టి ఆయన తదుపరి దశమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ధనాదాయం పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా కూడా చాలా అన్నిట్లో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఆయన. ఈ 16వ తారీఖు వరకు కూడా అందిస్తారు. అట్లాగే తదుపరి ఈయన దశమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. దశమ స్థానంలో కేతు గ్రహం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. ఇక్కడ నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఈ నెల ఫలితాలు కాబట్టి చెప్పుకుంటున్నాము కానీ నిజానికి సంవత్సరంన్నర పాటు ఆయన అక్కడే సంచారం చేస్తూ ఉంటారు. అక్కడ మీరు ఏంటంటే ఉద్యోగపరమైన, వృత్తిపరమైన సరైనటువంటి ఆదాయం రాకపోవటము, శ్రమకి తగినటువంటి ఫలితం లభించకపోవటము, శ్రమ ఎక్కువైపోతూ ఉంటుంది, ఫలితం తక్కువైపోతూ ఉంటుంది. అదే కాకుండా అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఏదో సేల్ ట్యాక్స్ వాళ్ళనో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ రైటనో, మరోటో లేదా కల్తీ సామాన్లు ఏదో కల్తీ సామానుల్లో కల్తీ జరిగితే ఏదో ఒకటి ఎవరో అప్పులు తీసుకెళ్ళి నలుగురికి ఎగ్గొట్టటము, ఏదో రకంగా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మనకి కేతు ఇక్కడ దశమ స్థానంలో మనకి కనిపిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ
మీకు రాహు యొక్క కానీ కేతు యొక్క ఫలితాలు కానీ మనకి ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలత లేదు. కాబట్టి ఈ శని యొక్క అనుకూలత కూడా లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరము. మొత్తం మీద నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాక్షరాలు ఏవో చూసుకోండి. వీలుంటే జాతకం రాయించుకోండి నిష్ణాతుల చేత. మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. ఆ విధంగా రాయించుకుంటే దానికి దీనికి అనుసంధానం చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే మంచి రిజల్ట్ ఏంటనేది మనకు ఖచ్చితంగా తెలిసే అవకాశం, చాలా వరకు ఖచ్చితంగా తెలిసే అవకాశం మనకి గోచరిస్తూ ఉంటుంది. ఏదైనా రోజు నవగ్రహాలకు సంబంధించిన ఏదో చదువుకోండి. శుభం భూయాత్. యొక్క సంచారం వ్యయస్థానంలో కూడా మొత్తం నెలంతా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి శుక్ర భగవానుడు అందిస్తూ ఉంటాడు. ఎందుకనంటే వ్యయస్థానంలో మనకి అనుకూలించేటటువంటి గ్రహం గోచార రీత్యా ఒక్క ఏకైక గ్రహం అది మనకి ఈ శుక్ర భగవానుడే. కాబట్టి ఇక్కడ వ్యయస్థానంలో ఉన్న కారణంగా మంచి అంటే వివాహితులైనట్టయితే శయ్యా సుఖం బాగుంటుంది. అలాగే లలిత కళల్లో వాటిలో ప్రవీణ్యం ఉన్నటువంటి వారికి వాటిలో మంచి గుర్తింపు వస్తుంది. అంటే పాటలు కావచ్చు, పాడడం కావచ్చు, రాయటం కావచ్చు, లేదా ఇంకా చెప్పాలంటే నటన, సినిమా రంగంలోని వారికి, అలాగే టీవీ రంగంలో వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఈ శుక్ర భగవానుడి వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా నెలంతా కూడా శుక్ర భగవాన్ కలుగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మొత్తము 2.5 సంవత్సరాలు ఇక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు కేవలము మాసవారి ఫలితాలు కాబట్టి ఈ మాసం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ వ్యయ స్థానంలో శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఏలినాటి శనిగా పరిగణించవలసి ఉంటుంది మేషరాశి వారికి కూడా. అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, అంటే అక్కడ మీనంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, తదుపరి 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేషంలో ఒక 2.5 సంవత్సరాలు, తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి వృషభంలో 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాల పాటు ఇక్కడి నుంచి ప్రారంభం కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఇదే ఫలితాలన్నీ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల గురించి మనం చెప్పుకుందాం. ముందుగా ఇక్కడ ఈ నెలలో శని భగవానుడి వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి. అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది, మనోవిచారం కలుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఇది రాశిగతమైన ఫలితాలు కాబట్టి చాలా కోట్ల మంది వస్తారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే. అందులో కొంతమందికి కలతర నష్టం జరగవచ్చు. అంటే భార్య చనిపోవటము, విడాకులు తీసుకోవటము, ఏదో భార్యకి సంబంధించినటువంటి అవరోధాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కారాగారం కూడా పడే అవకాశం కొంతమందికి ఉంటుందండి. ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో చాలామంది దుర్మార్గులు ఉంటారు, చాలామంది మంచివారు ఉంటారు. కాబట్టి మీకు ఆ విధంగా ఆ చెడు రుజువైన రోజున, దొరికిపోయిన రోజున, దొరకకపోతే దొరలాగే తిరుగుతాడు. కానీ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయనకి శిక్షలు పడేటువంటి కారాగార శిక్ష అట్లాంటివి పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ వ్యయ స్థానంలో శని సంచారం వల్ల. కాకపోతే బుధుడు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక్క 3 రోజులు మాత్రం వ్యయ స్థానంలో ఉంటారు. ఆ 3 రోజులు ఇబ్బంది కలుగుతారు. కానీ తదుపరి అంటే జన్మంలోకే, అంటే మేషరాశిలోనే ప్రవేశిస్తూ ఉన్నారు మిగతా రోజులన్నీ కూడా. 3 రోజులు పోతే 28 రోజులు. అయితే ఇక్కడ కూడా ఆ 3 రోజులు అనుకూలం లేదు మీకు ఏ స్థానంలో. అలాగే జన్మంలో కూడా బుధ భగవానుడు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. వ్యాపార రీత్యా కొంచెం వెనకబడిపోవటము, ధనాదాయం తగ్గటము, కొంచెం చికాకుగా ఉండటము. ఎందుకంటే వ్యాపారం సరిగ్గా జరగనప్పుడు, అంటే వృత్తి సరిగా చేయలేనప్పుడు, అంటే ఒకవేళ ఉద్యోగస్తుల్లోనే ఉన్నామండి, మనం చేసిన పని నచ్చక బాస్ ఏదో అనవచ్చు, మనసంతా చికాకుగా కలిగేటట్టు అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనసు సరిగా పని చేయకపోవటం లాంటి, బుద్ధి సరిగా పని చేయకపోవటం లాంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి కలుగుతున్నాయి. అంచేత కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుంది. మానవులకే కాదండి, ఒక భగవంతుడే మానవ రూపం దాల్చినా సరే ఇదే ఫలితాలు అనుభవించి మానవుడుగా పుట్టాడు కాబట్టి మానవుడు పడే బాధలన్నీ పడవలసే ఉంటుంది. అంచేత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉన్నదని మీరేం కంగారు పడక్కర్లేదండి.
కొన్ని గ్రహాల అనుకూలత బాగుందని ఏవి ఎగిరి గంతు వేయాల్సిన పని లేదు. ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఎక్కువగా మన జీవితము ఆధారపడి నడిచేది జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఆ జన్మ జాతకానికి దీని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే మనకి ఏ విధమైన రిజల్ట్ వస్తుందనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితం దానికి దగ్గరగా జరుగుతూ ఉంటుంది. అందుచేత ఏదేమైనప్పటికీ మీరు రోజు నవగ్రహాలకు సంబంధించినటువంటి పూజా పునస్కారాలు చేసుకోండి, చదువుకోండి, 2-3 నిమిషాలు ఖర్చు పెట్టండి. అలాగే ఈ నెలలో విశేషంగా మనకు కొన్ని పండగలు ఉన్నాయండి. ఇప్పుడు మేషరాశి వారికి కూడా మనం ఏం చెప్పుకున్నాము అంటే ఏలినాటి శనిని కూడా చెప్పుకున్నాం, శని భగవాను గురించి. అందుచేత 10వ తారీఖున శని త్రయోదశి వస్తోంది. ఆ రోజున వీలుంటే శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే మీకు ఆ రోజు కుదరలేదనుకోండి, మీరు శనివారం అన్న శని భగవానుడి దగ్గరికి వెళ్ళి ఓ 9 సార్లు తిరిగేసి నవగ్రహాల చుట్టూ కాసిన్ని నువ్వులు తీసుకొని ఆయన పాదాల దగ్గర వేస్తూ ఉండండి. ఆ శనివారం రోజున కొంచెం ప్రభావం తీక్షణంగా కనుక ఉన్నట్టయితే ఇంకా చాలా ఉన్నాయి శనికి సంబంధించినటువంటి. ఇంకోటి 22వ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి ఉంటుందండి. ఆ హనుమత్ జయంతి కూడా శని భగవాన్ యొక్క దుష్ఫలితాలను దూరం చేస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు, పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అంచేతంటే దానికి చాలా పెద్ద కథలు ఉన్నాయి, అవన్నీ అక్కర్లేదు ఇప్పుడు. అంచేత ఆ రోజున కూడా ఆంజనేయ దర్శనం చేసుకుని ఆ యొక్క అక్షతలు శిరస్సును ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించండి. శుభం, అంతా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదే కాకుండా మీకు అదృష్టం ఏంటంటే 15వ తారీఖు నుంచి సరస్వతి నది యొక్క పుష్కరాలు జరుగుతున్నాయి. సరస్వతి నదికి అలా వీలుంటే, ఆర్థిక పరిస్థితి బాగుంటే, ఆరోగ్య పరిస్థితి బాగుంటే మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఆ 12 రోజులు సకల దేవతలు కూడా నదిలో ఆవాహన అయి ఉంటారు అని చెప్పేసి మన శాస్త్రం. మొన్న కూడా చూశారు కదండి మీరు. మహాకుంభమేళాలో 55 కోట్ల జనాభా వచ్చి స్నానాలు చేశారు. అది ప్రపంచంలో ఒక వింత. ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఇంకా ముందేంటనేది మనం చూడడం. ఎందుకంటే మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి. అందుచేత ఈ ఏదేమైనా ఈ పుష్కరాలలో నదీ స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నవారు దాన్ని కూడా ఉపయోగించుకోండి. శుభం జరుగుతుంది. శుభం.